ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ అగ్నిగుండంగా మారింది. ఆందోళనకారులను అణిచివేసే క్రమంలో భారీ విధ్వంసం మారణ హోమం జరుగుతోంది. కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2571 మంది చనిపోయినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది. వీరిలో 2403 మంది ఆందోళనకారులు కాగా 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు 18,000 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్లో ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్ లింక్ ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘాలు వెల్లడించగా స్టార్ లింక్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపిన ఇరాన్ తాజాగా ఓ నిరసనకారుడికి మరణశిక్ష అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీని ఇటీవల అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని బహిరంగంగా ఉరి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మానవ హక్కుల సంఘాలు, మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే విపక్షాల అనుకూల వెబ్సైట్ ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకారం 12,000 మందికి పైగానే ఇరాన్ పౌరులు మరణించారని వెల్లడించింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణ హోమంగా అభివర్ణించింది. ఇరాన్ ప్రభుత్వం సొంత భద్రతా సంస్థలు, ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మృతుల సంఖ్యను పేర్కొన్నట్లు ఆ వెబ్సైట్ వెల్లడించింది. ఇక ఇరాన్ పరిస్థితులపై ట్రంప్ స్పందించారు. ఆందోళనకారులను మరణశిక్షలు అమలు చేస్తే తమ ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు ఆయన. ఇదిలా ఉండగా అమెరికా బెదిరింపులపై ఇరాన్ స్పందించింది. ఇరాన్ పౌరుల పాలిట ప్రధాన హంతకులు ఇద్దరంటూ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్లో ఆందోళనలు జరిగేలా ఆ రెండు దేశాలే రెచ్చగొడుతున్నాయని దుయ్యబట్టింది.